హాయ్ ఎవరోన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ ఫస్ట్ ఇంటర్ మ్యాథమెటిక్స్లోని థర్డ్ చాప్టర్ అయిన ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా 3 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 3 పార్ట్స్లో కూడా ఎక్సర్సైజ్ 3C వరకు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్లోని ఎవ్రీ ప్రాబ్లమ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా పైన కార్డ్స్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 4లో భాగంగా మరికొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ 3Dలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్ 18. ఇఫ్ sin x ఈక్వల్ టు 3/5 అండ్ cos y ఈక్వల్ టు -12/13 where x and y both lie in second quadrant, find the value of sin x plus y. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారంటే sin x వాల్యూ ఇచ్చారు, అలాగే cos y వాల్యూ ఇచ్చారు. నెక్స్ట్ x అండ్ y రెండు కూడా మనకి సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్నాయట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? sin x ప్లస్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ఆల్రెడీ ఒక వీడియోలో మనం ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ సంబంధించిన ఫార్ములాస్ని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది డిస్కస్ చేయడం జరిగింది. మనం అక్కడ sin x ప్లస్ y ఫార్ములా ఏం చెప్పుకున్నాం? మనం sin x ప్లస్ y ఈక్వల్ టు sin x cos y ప్లస్ cos x sin y. ఇది మనకి sin x ప్లస్ y యొక్క ఫార్ములా. అయితే ఇక్కడ మనకి ఇచ్చినవి ఏమిటంటే రెండు వాల్యూస్ ఇచ్చారు. వీటిలో ఇక్కడ 4 వాల్యూస్ కావాలి, వాటిలో 2 ఇచ్చారు. గివెన్ sin x ఈక్వల్ టు 3/5 అండ్ cos y ఈక్వల్ టు -12/13. మనకు కావాల్సిన ఏంటి? ఇంకా మనకి sin y కావాలి, అలాగే cos x కావాలి. మనకి sin x తెలిస్తే cos x చెప్పొచ్చు, ఎందుకంటే ఆ రెండింటికి ఒక ఐడెంటిటీ ఉంది. cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీని ఉపయోగించుకుని sin తెలిస్తే cos ఫైండ్ అవుట్ చేయొచ్చు, cos తెలిస్తే sin ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి sin x తెలుసు కాబట్టి మనం cos x ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. cos x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ x. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ నుంచి వచ్చిందనమాట. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఇక్కడ sin x వాల్యూ ఎంత? 3/5 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1/1 రాసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా సరే 25 మైనస్ 9/25 వస్తుంది కదా, ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16/25. 16కి స్క్వేర్ రూట్ ఉంది 4, అలాగే 25కి స్క్వేర్ రూట్ ఉంది 5. అంటే ఇక్కడ మనకి cos x వాల్యూ ఎంత వచ్చిందంటే 4/5 వచ్చింది. కానీ యాక్చువల్గా ఇక్కడ x అండ్ y యాంగిల్స్ ఏ క్వాడ్రెంట్లో ఉన్నాయి? సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్నాయి. సెకండ్ క్వాడ్రెంట్లో మరి cos నెగిటివ్ వాల్యూని కలిగి ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే సిన్స్ x లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్ అండ్ రాసి ఇప్పుడు మనకి cos x వాల్యూ ఎంత అవుతుంది? -4/5 అవుతుంది. cos x ఈక్వల్ టు -4/5. యాక్చువల్ ఇక్కడ +or-5 స్క్వేర్ రూట్ తీసేసినప్పుడు మనం +or-5 పెట్టుకుంటాం. అప్పుడు ఇక్కడ మనకి సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది కాబట్టి x వాల్యూ మనకి cos x వాల్యూ -4/5 అవుతుంది అనమాట. అట్లాగే మనకి ఇంకా ఏం కావాలంటే sin y వాల్యూ కావాలి. cos y వాల్యూ తెలుసు కదా, దాన్ని ఉపయోగించి మనం sin వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్సో sin y ఈక్వల్ టు ఎలా రాయొచ్చు మనం? 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos స్క్వేర్ y అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఇక్కడ మనకి cos y వాల్యూ ఎంత? -12/13 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్
మైనస్ స్క్వేర్ చేస్తూ ఎలాగో ప్లస్ అవుతుంది కాబట్టి 12 స్క్వేర్ చేస్తే 144, 13 స్క్వేర్ చేస్తే 169. 1/1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమవుతుంది 169 మైనస్ 144/169. దిస్ ఈక్వల్ టు 169 నుంచి 144 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 25 వస్తుంది కదా. 25/169. దిస్ ఈక్వల్ టు 25 స్క్వేర్ రూట్ 5, 169 స్క్వేర్ రూట్ 13. ఇక్కడ మనకి y ఏ క్వాడ్రెంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్ కదా, కాబట్టి మనకి సైన్ y వాల్యూ ప్లస్ 5/13 అవుతుంది. సిన్స్ y లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్, సైన్ y వాల్యూ ఎంత అవుతుంది, సైన్ y ఈక్వల్ టు ప్లస్ 5/13 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి సైన్ ఎక్స్ ప్లస్ వైని ఫైండ్ అవుట్ దానికి కావాల్సిన అన్ని వాల్యూస్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం. కాబట్టి డైరెక్ట్గా మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దేర్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఓకే సైన్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఇచ్చేసారు కదా 3/5 ఇంటూ నెక్స్ట్ తర్వాత ఏంటి మనకి కాస్ వై వాల్యూ ఎంత -12/13 ప్లస్ తర్వాత కాస్ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా 4/5 -4/5 ఇంటూ తర్వాత సైన్ వై వాల్యూ ఎంత 5/13. ఓకే, బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్లో. కాబట్టి 3 12s are 36 మైనస్ ఉంది కాబట్టి -36/5 13s are 65. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 4 5s are 20 5 13s are 65. రెండు మనకి లైక్ ఫ్రాక్షన్స్ కదా. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. వాటిని యాడ్ చేయడము సబ్ట్రాక్ట్ చేయడము చాలా ఈజీ. రెండిటికి ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం, డైరెక్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ మనకి 36కి 20 యాడ్ చేస్తే ఎంత 56. నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తాం కాబట్టి నెగిటివ్ నెంబర్ వస్తుంది బై రెండిట్లోని డినామినేటర్లో 65 ఉంది కదా. కాబట్టి ఇక్కడ మనకి సైన్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అవుతుంది అనమాట -56/65 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 19. ప్రూవ్ దట్ cos 2x into cos x/2 minus cos 3x into cos 9x/2 ఈక్వల్ టు sin 5x sin 5x/2. ఓకే, మనం LHS తీసుకుని RHSని రాబట్టడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి LHSలో ఏముంది, cos 2x cos x/2 మైనస్ cos 3x cos 9x/2. ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంది ఇది ఎలా ఉందంటే cos x cos y లో ఉంది. ఒకవేళ ముందు 2 ఉందనుకోండి 2 cos x cos y. అప్పుడు మనం ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు అంటే cos x ప్లస్ వై ప్లస్ cos x మైనస్ వై అనే ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. కాబట్టి 2 ఉండాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే మన కన్వీనియన్స్ కోసం 2తో మల్టిప్లై చేసి 2తో ఇంటూ చేస్తున్నాను. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/2 ఇంటూ 2 పెట్టాను. ఓకే, cos 2x cos x/2. అలాగే దీన్ని కూడా మనం 2తో ఇంటూ చేసాం. ఎందుకంటే ఈ రెండు టూల్ని కామన్ తీసి కట్ చేసేస్తే మనకి ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది cos 3x cos 9x/2. ఓకే, ఇప్పుడు ఇవి చూడడానికి ఎలా ఉన్నాయంటే 2 cos x cos y ఆర్ సిడీలో కూడా రాయొచ్చు దీన్ని. దీని ఫార్ములా ఏంటి మనకి యాక్చువల్గా cos x ప్లస్ వై ప్లస్ cos x మైనస్ వై. ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాని మనం అప్లై చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఓకే ఈ ఎక్స్ప్రెషన్ వరకు ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. 2 cos x cos y లో ఉంది కాబట్టి cos x ప్లస్ వై అంటే cos x ప్లస్ వై అంటే 2x ప్లస్ x/2
ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ వై 2x మైనస్ ఎక్స్ బై 2. ఓకే, ఇదొక ఎక్స్ప్రెషన్ అనమాట, ఇలా ఇక్కడ వరకు. నెక్స్ట్ దీన్ని కూడా అలాగే అప్లై చేసాం అనుకోండి, మైనస్ సేమ్ అలాగే ఉంది కదా, 2 కాస్ ఎక్స్ కాస్ వైలో ఉంది కాబట్టి మళ్ళీ అప్లై చేసాం అనుకోండి, కాస్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ అంటే ఇక్కడ 3x కదా, ప్లస్ వై అంటే 9x బై 2 ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ వై అంటే 3x మైనస్ 9x బై 2. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 1/2. ఓకే, ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు, మనం కాస్ ఎల్సిఎం తీసుకుంటే 2 2 జర్ 4, 4x అంటే 5x బై 2 అని రాయొచ్చు దీన్ని. ప్లస్ దీన్ని ఎట్లా రాయొచ్చు, 2 2 జర్ 4 మైనస్ ఎక్స్ అంటే 3x బై 2, కాస్ 3x బై 2 అని రాయొచ్చు దీన్ని. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ దీన్ని ఎట్లా రాయొచ్చు, కాస్ 3 2 జర్ 6 ప్లస్ 9 అంటే 15x బై 2 అని రాయొచ్చు. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కదా, దీన్ని కాస్ 2 3 జార్ 6xలోంచి 9x మైనస్ చేస్తే ఎంత అవుతుంది మనకి, 6x మైనస్ 3x అంటే కాస్ మైనస్ 3x బై 2. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే కాస్ 5x బై 2 ప్లస్ కాస్ 3x బై 2 మైనస్ కాస్ 15x బై 2 మైనస్ ఇది కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని ఇంతకుముందే నేర్చుకున్నాం కదా, కాబట్టి మైనస్ కాస్ 3x బై 2 అని రాసేసేయచ్చు దీన్ని. ఒకసారి ఇందులో ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి, ఆ రెండు టర్మ్స్ సేమ్ టర్మ్స్, గుర్తులు వేరుగా ఉన్నాయి సైన్లు, కాబట్టి రెండింటిని కట్ చేసేస్తాం మనం. ఈక్వల్ టు 1/2 ఇంటూ కాస్ 5x బై 2 మైనస్ కాస్ 15x బై 2. మళ్ళీ చూడడానికి ఎలా ఉందంటే కాస్ ఎక్స్ మైనస్ కాస్ వైలా ఉంది. కాస్ ఎక్స్ మైనస్ కాస్ వైకి మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం, మైనస్ 2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 అనే ఫార్ములా నేర్చుకున్నాం కదా. ఓకే, ఫార్ములా ఏంటి మనకి, కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈక్వల్ టు మైనస్ 2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 సైన్ ఎక్స్ మైనస్ వై బై 2. ఓకే, ఈ ఫార్ములాని అప్లై చేసినట్లయితే మనం, ఓకే దిస్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం మైనస్ ఈ ఆఫ్లో ఆల్రెడీ బ్రాకెట్కి ముందు 1/2 ఉంది కదా, 1/2 ఇంటూ మైనస్ 2 ఫస్ట్ ఏమొస్తుంది మనకి సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2, ఇక్కడ ఎక్స్ అంటే 5x బై 2, వై అంటే 15x బై 2, 5x బై 2 ప్లస్ 15x బై 2 హోల్ బై 2, మళ్ళీ సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 అంటే 5x బై 2 మైనస్ 15x బై 2 హోల్ బై 2. ఓకే, ఇక్కడ మనం ఈ 2ని కట్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంటుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. సైన్ ఇక్కడ మనకి రెండు లైక్ టర్మ్స్ కదా, 5 ప్లస్ 15 ఎంత అవుతుంది, 20x బై 2, 20x బై 2 అంటే 10x బై 2 అంటే 5x అయిపోతుంది. ఇప్పుడు రాద్దాం మళ్ళీని, ఇది 20x బై 2 అంటే 10x బై 2 అవుతుంది. సైన్ ఇది మైనస్ 10x బై 2 అంటే మైనస్ 5x బై 2 అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు మైనస్ సైన్, ఇది మళ్ళీ 2 టేబుల్ కట్ చేయొచ్చు కదా, 5 టైమ్స్ కదా, 5x నెక్స్ట్ సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ కదా, కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే మైనస్ సైన్ 5x బై 2 అని రాయొచ్చు. 2 టేబుల్ కట్ అవ్వదు కదా కట్ చేయడానికి. దిస్ ఈక్వల్ టు ఇప్పుడు రెండు మల్టిప్లై చేసాం అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, సైన్ 5x సైన్ 5x బై 2. ఇదే కదా మనం రాబట్టాల్సింది, ఆర్హెచ్ఎస్లో ఉంది, ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది అనమాట.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ 20. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan π/8. ఓకే, మనం tan π/8 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం π/xని π/8ని సమ్ x అనుకుందాం. ఓకే, లెట్ x ఈక్వల్ టు π/8 అనుకుంటే అప్పుడు మనకి 2x ఏమవుతుంది? దీన్ని 2తో ఇంటూ చేస్తే 2 టేబుల్ 8లో 4 టైమ్స్ కట్ అవుతుంది కాబట్టి మనకి π/4 అవుతుంది అనమాట. మనం 2x ఫార్ములా నేర్చుకున్నాం కదా. వీ నో దట్ tan 2x ఈక్వల్ టు 2 tan x by 1 minus tan square x. ఓకే, ఈ ఫార్ములాని అప్లై చేద్దాం మనం. ఓకే, ఈ ఫార్ములాలో మనం ఏం రాయొచ్చు? x ప్లేస్లో π/8 రాయొచ్చు, 2x ప్లేస్లో π/4 రాయొచ్చు. దట్ ఇంప్లైజ్ tan π/4 ఈక్వల్ టు 2 tan π/8 by 1 minus tan square π/8. tan π/4 అంటే tan 45, వాల్యూ ఎంత? 1 కదా. దట్ ఇంప్లైజ్ 1 ఈక్వల్ టు 2 tan π/8 by 1 minus tan square π/8. ఈ 1 మైనస్ tan స్క్వేర్ π/8 RHSలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఇదని LHSలోకి ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 1 అని మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. దట్ ఇంప్లైజ్ 1 మైనస్ tan స్క్వేర్ π/8 ఈక్వల్ టు 2 tan π/8. ఓకే, ఈ టర్మ్స్ని కూడా మనం RHSలోకి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, లేకపోతే దీన్ని ట్రాన్స్పోజ్ చేసి సైన్లు మార్చినా పర్లేదు, ఎలా అయినా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఆల్రెడీ 2 tan π/8 ఉంది. ఈ మైనస్ tan స్క్వేర్ π/8 ప్లస్ tan స్క్వేర్ π/8 అవుతుంది. అలాగే +1 -1 అవుతుంది. ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఓకే, దీన్ని ఆర్డర్లో రాసామనుకోండి, అంటే ఫస్ట్ స్క్వేర్ ఉన్న టర్మ్ అంటే tan స్క్వేర్ π/8 ప్లస్ 2 tan π/8 ప్లస్ -1 కదా, ఈక్వల్ టు 0. ఇక్కడ మనం tan π/8ని సమ్ ఏ అనో బి అనో వై అనో అనుకున్నాం అనుకోండి. లెట్ tan π/8 ఈక్వల్ టు సమ్ y. దట్ ఇంప్లైజ్ ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది? y స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ y. మనం 10th క్లాస్లోనే నేర్చుకున్నాం. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మెథడ్ ఏంటంటే మనకి y ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a ఫార్ములా ఉంది కదా. దీన్ని మనం ay స్క్వేర్ ప్లస్ by అంటే x ఇక్కడ వేరియబుల్ y కాబట్టి y తీసుకున్నాను, ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేసామనుకోండి. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది మనకి అంటే y స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1, y యొక్క కోఎఫిషియంట్ 2, c -1 అయింది. ఫార్ములా ఏంటి మనకి? y ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఓకే, ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, -b అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a ఇంటూ c బై 2a 2 ఇంటూ 1. దీన్ని సింప్లిఫై చేస్తే -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1s are 4 అవుతుంది కదా, 4 బై 2 1s are 2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 బై 2 అవుతుంది. 8ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాయొచ్చు. అప్పుడు 2 ఇంటూ 2ని బయటికి తీసుకొస్తే 2 అంటే స్క్వేర్ రూట్ 2 అవుతుంది కదా. కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నాను నేను? -2 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 2 అని రాస్తున్నాను బై 2.
మనకి న్యూమరేటర్లో 2 టర్మ్స్లోని 2 కామన్ తీయొచ్చు కాబట్టి 2 కామన్ తీస్తే ఇక్కడ -1 ఉంటుంది, ±√2/2. ఓకే, దిస్ ఈక్వల్ ఈ 2 గెట్స్ క్యాన్సిల్. మనకి ఏమొచ్చింది? -1 ±√2 వచ్చింది. ఓకే, ఇదేంటి మనకి y వాల్యూ. y అంటే ఏంటి మనకి? tan π/8. π/8 అనేది ఒక యాంగిల్. ఆ యాంగిల్ మనకి π/4 45 అంటే π/8 అంటే అందులో హాఫ్ ఉంటుంది. అది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది కదా. కాబట్టి మనకి పాజిటివ్ వాల్యూని కలిగి ఉంటుంది కాబట్టి ప్లస్ ఉన్న వాల్యూని తీసుకుంటాం, ప్లస్ ఉన్న రూట్ని తీసుకుంటాం అనమాట. సిన్స్ π/8 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్, tan π/8 ఈక్వల్ టు, ఇందులో ప్లస్ ఉన్న వాల్యూ ఏంటి? -1 +√2. దీన్ని ఎలా కూడా రాయొచ్చు, √2 -1 అని కూడా రాయవచ్చు అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ 21. ఇఫ్ tan x ఈక్వల్ టు 3/4, π <x < 3π/2, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin x/2, cos x/2 అండ్ tan x/2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే x వాల్యూ ఏ క్వాడ్రెంట్లో ఉన్నట్టు? పై అంటే 180 కదా, అంటే థర్డ్ క్వాడ్రెంట్లో ఉన్నట్లు అనమాట. మనం sin x/2, cos x/2, tan x/2 ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ π < x 3π/2. మనకు ఫైండ్ అవుట్ చేయాల్సినవన్నీ కూడా ఎలా ఉన్నాయి? x/2 ఉన్నాయి కాబట్టి దీన్ని x/2లోకి మార్చండి. త్రూ అవుట్గా మనం /2 చేసామనుకోండి, ఇది π/2 అవుతుంది, x/2 అవుతుంది, ఇది 3π/4 అవుతుంది ఇంకొక 2తో డివైడ్ చేస్తే. π/2 అంటే ఎంత? 90. అంటే 90 తర్వాత వచ్చేది ఏంటి మనకి? సెకండ్ క్వాడ్రెంట్ కదా, కాబట్టి ఇక్కడ x/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్ అని అర్థం అవుతున్నాడు. దాన్ని బట్టి మనకి సైన్లు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆల్సో గివెన్, ఇంకా మనకి ఏమి ఇచ్చారు? tan x వాల్యూ ఇచ్చారు మనకి. tan x ఈక్వల్ టు 3/4. tan x తెలిస్తే మనం సీకెంట్ x చెప్పొచ్చు, ఎందుకంటే ఆ రెండింటికి ఒక ఐడెంటిటీ ఉంది. సీకెంట్ స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ x కదా. వీ నో దట్ secant square x ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ x. కాబట్టి 1 + tan x ప్లస్ ఏం రాయొచ్చు? 3/4 స్క్వేర్ ఉంది కదా మరి. దిస్ ఈక్వల్ టు 1 + 9/16. ఎల్సిఎం తీసుకుంటే మనకి 16 + 9/16 ఈక్వల్ టు 25/16. ఇదేంటి? సీకెంట్ స్క్వేర్ x వాల్యూ. సీకెంట్ స్క్వేర్ x వాల్యూ తెలిస్తే కాస్ స్క్వేర్ x ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్, సీకెంట్ అండ్ కాస్. కాబట్టి దట్ ఇంప్లైజ్ కాస్ స్క్వేర్ x ఈక్వల్ టు, దీని రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని రివర్స్ చేస్తాం, అంటే 16/25. అప్పుడు స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, అంటే కాస్ x ఈజ్ ఈక్వల్ టు √16/25. ఇక్కడ దీని ±4/5 అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి x ఏ క్వాడ్రెంట్లో ఉంది? π <x 3π/2 అంటే దాని అర్థం ఏంటి? మనకి థర్డ్ క్వాడ్రెంట్ కదా. మరి థర్డ్ క్వాడ్రెంట్లో కాస్ ఏ సైన్ని కలిగి ఉంటుంది అంటే నెగిటివ్ సైన్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి కాస్ x వాల్యూ ఎంత అవుతుంది అనమాట? -4/5 అవుతుంది అనమాట. సిన్స్ x లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్, cos x ఈక్వల్ టు -4/5. ఓకే, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? యాక్చువల్గా sin x/2, cos x/2, tan x/2. ఇప్పటి వరకు మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? cos xని మాత్రమే ఫైండ్ అవుట్ చేసాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మనం ఒక 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సింది. అవి ఎలా అంటే, మనం ఆల్రెడీ నేర్చుకున్న ఫార్ములా cos 2x ఒక ఫార్ములా నేర్చుకున్నాం, అంటే
3 డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. అందులో 2 ఫార్ములాస్ ఏంటంటే 2 cos స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇదొకటి, 1 మైనస్ 2 sin స్క్వేర్ ఎక్స్. ఓకే, ఈ ఫార్ములాస్ నుంచి మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కావాల్సిన ఫార్ములాను రాబట్టడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం దీన్ని తీసుకున్నట్లయితే ఈ 1ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసామనుకోండి +1 అవుతుంది. అప్పుడు 2 cos స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ cos 2x అవుతుంది. ఈ 2ను కూడా ట్రాన్స్పోజ్ చేసామనుకోండి అప్పుడు cos స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ cos 2x బై 2 అవుతుంది. ఒకవేళ ఈ స్క్వేర్ని కూడా ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, cos x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos 2x బై 2 అవుతుంది. మనకి x బై 2 కావాలి కదా, కాబట్టి దీన్ని xని x బై 2తో రీప్లేస్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది, cos x బై 2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos, ఇక్కడ xని x బై 2 రాస్తే 2 గెట్స్ క్యాన్సిల్, అప్పుడు x వస్తుంది, x బై 2. ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగించి ఇక్కడ మనకి cos x వాల్యూ తెలుసు కాబట్టి ఈ ఫార్ములా సహాయంతో మనం cos x బై 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అట్లాగే దీన్ని మనం ఉపయోగించినట్లయితే మనం sin x బై 2 దాన్ని ఉపయోగించి ఈ ఫార్ములాను రాబట్టచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos x బై 2 ఈ ఫార్ములాను రాబట్టచ్చు అనమాట. అంటే ఈ 2 ఫార్ములాస్ తెలిస్తే మనకి ఓకే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలం. కాబట్టి ఈ 2 ఫార్ములాస్ని కూడా మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగిస్తున్నాను. వీ నో దట్ cos x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos 2x బై 2. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు, మనం cos x బై 2 కింద మార్చుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos x బై 2 అని రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు cos xని రీప్లేస్ చేసినట్లయితే ఇందులో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos x వాల్యూ ఎంత, -4/5 హోల్ బై 2 దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం తీసుకుంటే 5 1 5 - 4 అంటే 1/5 అవుతుంది న్యూమరేటర్లో బై 2. ఓకే, ఇది బై 1 పెట్టుకుని దీని రెసిప్రోకల్తో మల్టిప్లై చేసినట్లు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/10 అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు 1కి స్క్వేర్ రూట్ 1, 10కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి రూట్ 10 అని రాస్తాం. ఇప్పుడు దీని సైన్ గురించి ఆలోచించాలి. మనకి x బై 2 ఏ క్వాడ్రెంట్లో ఉంటుందని చెప్పుకున్నాం, π బై 2 అంటే 90 తర్వాత 90కి 180కి మధ్యలో అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. మరి సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్ కదా, కాబట్టి ఇక్కడ cos x బై 2 వాల్యూ -1/√10 అవుతుంది అనమాట. సిన్స్ x బై 2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్, మనకి cos x బై 2 వాల్యూ ఎంతగా తీసుకుంటాం కూడా -1/√10గా తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం sin x బై 2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్సో sin x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos 2x బై 2. దీని నుంచి మనం sin x బై 2 ఫార్ములా రాసుకోవచ్చు. sin x బై 2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos x బై 2 అవుతుంది. మనకి ఎలాగో cos x వాల్యూ తెలుసు కదా, దాన్ని రీప్లేస్ చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x బై 2 4/5 కదా, 4/5 హోల్ బై 2 దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 5 1 5 ప్లస్ 4 9/5 అవుతుంది బై 2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది బై 1 పెట్టుకుని మనం దాని యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేస్తే 9/10 అవుతుంది. మనకి 9కి రూట్ ఉంది 3, కానీ 10కి రూట్ లేదు కదా, √10 అంటే యాక్చువల్గా దీన్ని +or - 3/√10 అని రాయొచ్చు. ఇప్పుడు ప్లస్ మైనస్ డిసైడ్ చేయాలి.
మనకి x/2 అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ సైన్ కలిగి ఉంటుంది కాబట్టి మనకి +3/√10 అవుతుంది అనమాట. సిన్స్ x/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, sin x/2 ఈక్వల్ టు +3/√10 అనమాట. మనకి సైన్ ఎక్స్ తెలిస్తే ట్యాన్ చెప్పేసేయచ్చు, ఎందుకంటే ట్యాన్ x ఈక్వల్ టు sin x/cos x. మరి ట్యాన్ x/2 ఈక్వల్ టు sin x/2/cos x/2 అవుతుంది. ట్యాన్ x/2 ఈక్వల్ టు sin x/2/cos x/2 ఈక్వల్ టు sin x/2 వాల్యూ మనకి ఎంత వచ్చింది? 3/√10 వచ్చింది. 3/√10 బై cos x/2 వాల్యూ ఎంత వచ్చింది మనకి? -1/√10 -1/√10. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3/√10 ఇంటూ ఫ్రాక్షన్ తిరిగేస్తే -√10/1. ఈ √10 గెట్స్ క్యాన్సిల్ అంటే -3. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 22. ప్రూవ్ దట్ cos² x + cos² x + π/3 + cos² x - π/3 ఈక్వల్ టు 3/2. ఓకే, ఒకసారి LHS తీసుకుందాం. మనకి LHSలో ఏముందంటే cos² x + cos² x + π/3 ప్లస్ cos² x - π/3. ఓకే, ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం cos2x ఈక్వల్ టు 2 cos² x - 1 అని. ఈ 1 అని ట్రాన్స్పోజ్ చేస్తే దీన్ని ఎలా రాసుకున్నాం మనం? 2 cos² x ఈక్వల్ టు 1 + cos2x అని రాసుకున్నాం. ఈ 2ని ట్రాన్స్పోజ్ చేస్తే cos² x ఈజ్ ఈక్వల్ టు 1 + cos2x/2. ఓకే, ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసుకుందాం, ఎందుకంటే ఇవన్నీ cos² x ఫామ్లో ఉన్నాయి కాబట్టి మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు? cos² x అంటే ఎలా రాయొచ్చు మనం? 1 + cos2x/2 అని రాయొచ్చు. ప్లస్ కాకపోతే ఇక్కడ x ప్లేస్లో ఏముంది మనకి? x + π/3 ఉంది కాబట్టి 1 + cos2 × x + π/3 2 ప్లస్ దీన్ని కూడా మనం ఎలా రాయొచ్చు? 1 + cos2 × x - π/3/2 అని రాయొచ్చు. ఓకే, అన్నిట్లోని /2 ఉంది కదా, 1/2ని కామన్ తీసేస్తున్నాను నేను. అప్పుడు మనకి 1 + cos2x 1 + cos2 × దిస్ 1 ప్లస్ అంటే 1 ఇక్కడ 3 వచ్చాయి, 3 యాడ్ చేస్తే 3 ప్లస్ ఇక్కడ ఏముంది? cos2x ప్లస్ కాస్ ఇది 2తో మల్టిప్లై చేసేస్తే 2x + 2x/2π/3 ప్లస్ ఇది కూడా 2తో మల్టిప్లై చేసేస్తే కాస్ 2x - 2π/3. ఓకే, ఒకసారి మనం ఈ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎలా ఉందంటే cos x + y + cos x - yలో ఉంది. దాని ఫార్ములా ఏంటి? 2 cos x + y/2 cos x - y/2. ఆ ఫార్ములా అప్లై చేసాం అనుకోండి 1/2 × 3 + cos 2x ప్లస్ ఓకే ఇక్కడ మనం ఎలా రాయొచ్చు? 2 cos 2x + 2π/3 ఇది x ప్లస్ y అంటే 2x - 2π/3/2 అంటే x + y/2. అలాగే cos x - y/2 అంటే 2x + 2π/3 మైనస్ దిస్ 2x ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2π/3/2 అన్నమాట.
ఓకే, దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 3 ప్లస్ కాస్ 2x ప్లస్ 2 కాస్, ఒకసారి ఇక్కడ ఇది ప్లస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, 2x 4x/2 అంటే ఎంత అవుతుంది, 2x అవుతుంది, ఇంటూ కాస్. ఓకే, ఇక్కడ మనకి ఇది ప్లస్ 2x మైనస్ 2x గెట్స్ క్యాన్సిల్. ఓకే, 2π/3 2π/3 4π/3 అవుతుంది, మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 2π/3 అవుతుంది, 2π/3 అన్నమాట. ఓకే, దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 3 ప్లస్ కాస్ 2x ప్లస్ 2 కాస్ 2x. నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ 3π మైనస్ π/3 అని రాయొచ్చు మనం. ఓకే, 3πలోంచి π మైనస్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 2π అవుతుంది కదా. దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 3 ప్లస్ కాస్ 2x ప్లస్ 2 కాస్ 2x. ఇక్కడ మనకి 3πని సెపరేట్గా డివైడ్ చేసాం, 3π/3 అంటే π వస్తుంది ఇక్కడ కదా, కాస్ π మైనస్ π/3. ఓకే, దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 3 ప్లస్ కాస్ 2x ప్లస్ 2 కాస్ 2x. ఇది మనకి 180 మైనస్ π/3. 180 అంటే అంత సెకండ్ క్వాడ్రెంట్లోకి వస్తుంది, మైనస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో మరి కాస్ నెగిటివ్ కదా, కాబట్టి ఇది ఏమవుతుంది, మైనస్ కాస్ π/3 అవుతుంది. ఓకే, మనకి దాని వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా, కాబట్టి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈక్వల్ టు 1/2 ఇంటూ 3 ప్లస్ కాస్ 2x, ఈ మైనస్ ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 కాస్ 2x. నెక్స్ట్ కాస్ π/3 వాల్యూ, π/3 అంటే 60 కదా, కాస్ π/3 అంటే కాస్ 60 వాల్యూ 1/2, కాబట్టి దాని ప్లేస్లో మనం 1/2 రాసేసేయచ్చు. ఇప్పుడు ఈ 2 గెట్స్ క్యాన్సిల్. దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 3 ప్లస్ కాస్ 2x మైనస్ కాస్ 2x. ఒకసారి రెండు టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే రెండు సేమ్ టర్మ్స్, గుర్తులు వేరుగా ఉన్నాయి, ఒకటి ప్లస్ మైనస్, కాబట్టి కట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి 1/2 ఇంటూ 3 ఉంది, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3/2. ఇదే కదా మనకి RHSలో ఉంది, కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ 3Dలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. sin x/2 cos x/3, ఫైండ్ sin x/2 cos x/3 అండ్ tan x/2 ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ tan x ఈజ్ ఈక్వల్ టు -4/3, x ఇన్ క్వాడ్రెంట్ 2 అనమాట, అంటే x అనేది సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్నట్లయితే మనకి sin x/2 cos x/3 అండ్ x/2 ఇది అండ్ tan x/2 వాల్యూలు ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ గివెన్ x లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్. అంటే దాని మీనింగ్ ఏంటి, మనకి సెకండ్ క్వాడ్రెంట్ అంటే π/2 లెస్ దాన్ x లెస్ దాన్ π. త్రూ అవుట్గా మనం 2తో డివైడ్ చేసాం కదా, x/2 కావాలి కదా, దట్ ఇంప్లైజ్ మనకి ఇది x/4 అవుతుంది, π/4 అవుతుంది, π/4 లెస్ దాన్ x/2 లెస్ దాన్ π/2. అంటే π/2 కంటే తక్కువ, అంటే 90 కంటే తక్కువ, 45కి 90కి మధ్యలో ఉండదంటే మనకి x/2 ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది, కాబట్టి అన్ని పాజిటివ్గా తీసుకోవాలన్నమాట. ఓకే, మనకి ఇంకా ఏమి ఇచ్చారు, tan x వాల్యూ ఇచ్చారు. ఆల్సో గివెన్ tan x ఈక్వల్ టు -4/3. tan x తెలిస్తే మనం secant x తెలియచ్చు, ఎందుకంటే మనకి రెండిటికి ఒక
ఐడెంటిటీ ఉంది కదా, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్, దాన్ని ఉపయోగించినట్లయితే సిన్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్, దిస్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ ఎక్స్ వాల్యూ -4/3 స్క్వేర్, దిస్ ఈక్వల్ టు 1 ప్లస్ 16/9, 4 స్క్వేర్ చేస్తే ఎల్సిఎం తీసుకుంటే మనకి 25/9 వస్తుంది. ఇదేంటి మనకి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ, సీకెండ్ ఎక్స్ తెలిస్తే కాస్ ఎక్స్ చెప్పొచ్చు, ఎందుకంటే రెండు ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది, దట్ ఇంప్లైజ్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు మనకి దీని రెసిప్రోకల్ ఎంత అవుతుంది 9/25 అవుతుంది. అప్పుడు కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ని ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 9/25 అవుతుంది. దీన్నే +or-3/5 అని రాయొచ్చు. ఇప్పుడు ఇది ఎక్స్ ఏ క్వాడ్రెంట్లో ఉంది, మనకి సెకండ్ క్వాడ్రెంట్లో ఉందని ఇచ్చారు. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్ సైన్ కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం కాస్ ఎక్స్ వాల్యూ -3/5గా తీసుకోవాలన్నమాట. సిన్స్ ఎక్స్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్, కాబట్టి కాస్ ఎక్స్ ఈక్వల్ టు -3/5 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి కాస్ ఎక్స్ తెలిస్తే కాస్ x/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి కాస్ x/2 ఇంతకు ముందే ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ x/2, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్ వాల్యూ ఎంత -3/5 whole/2, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం తీసుకుంటే 5 - 3 అంటే 2/5 అవుతుంది /2, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 2/5/1 పెట్టుకుని దీని రెసిప్రోకల్ తీసుకుంటే 1/2 అవుతుంది కదా, 2 గెట్స్ క్యాన్సిల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/5 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1కి రూట్ ఉంది కదా, +or-1/5 అని రాయొచ్చు మనం. ఇప్పుడు మనకి సెకండ్ క్వాడ్రెంట్ ఇది x/2 ఏ క్వాడ్రెంట్లో ఉంటుందని చెప్పుకున్నాం మనం, ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్ని పాజిటివ్ కాబట్టి కాస్ x/2 వాల్యూ 1/5 అవుతుంది. సిన్స్ x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్, కాబట్టి కాస్ x/2 ఈక్వల్ టు 1/5 అన్నమాట. అలాగే ఇలాంటి ఫార్ములా మనకి సైన్ x/2 కూడా చెప్పుకున్నాం కదా, సైన్ x/2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ x/2. ఓకే, ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఇది -3/5 కదా, -3/5 whole/2. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే 5 1 ఆర్ 5 + 3 8/5 అవుతుంది, 8/5 whole/2. దీన్ని /1 పెట్టుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 8/5 ఇంటూ 1/2, 2ని ఇందులో 4 టైమ్స్ కట్ చేయొచ్చు, దిస్ ఈక్వల్ టు 4/5. 4కి రూట్ ఉంది కదా, కాబట్టి +or-2/5 అని రాయొచ్చు మనం. ఓకే, ఇప్పుడు మనకి x/2 ఏ క్వాడ్రెంట్లో ఉంది, ఫస్ట్ క్వాడ్రెంట్లో, అన్ని పాజిటివే కాబట్టి సైన్ x/2 వాల్యూ ఎంత అవుతుంది +2/5 అవుతుంది అనమాట. సిన్స్ x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్, మనకి సైన్ x/2 ఈక్వల్ టు 2/5 అవుతుంది. మనకి సైన్ x/2 కాస్ x/2 తెలిసినప్పుడు tan x/2 చెప్పగలం కదా, tan x/2 ఈక్వల్ టు సైన్ x/2 బై కాస్ x/2. ఇక్కడ మనకి సైన్ x/2 ఎంత వచ్చింది 2/5 బై కాస్ x/2 ఎంత వచ్చింది మనకి 1/5 వచ్చింది.
ఓకే, ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు మనం 2/√5 ఇంటూ దీని రెసిప్రోకల్ √5/1 అవుతుంది. √5 గెట్స్ క్యాన్సిల్ 2 అవుతుంది. ఇక్కడ మనకి tan x/2 వాల్యూ 2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ sin x/2 cos x/2. ఇది tan x/2 in each of the following. cos x is equal to -1/3, x in quadrant 3 అని ఇచ్చారు మనకి. ఓకే, గివెన్ మనకి థర్డ్ క్వాడ్రెంట్ అంటే మనకి పై లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 3π/2 అనమాట. ఇప్పుడు మనకి దీని నుంచి మనం x/2 కావాలి అంటే మనం ఏం చేయాలి, త్రూ అవుట్గా 2తో డివైడ్ చేయాలి. అంటే π/2 లెస్ దాన్ ఎక్స్, దీన్ని బై 2 చేస్తే 3π/4 అవుతుంది మనకి. π/2 అంటే 90 ప్లస్, అంటే ఇది x/2 వాల్యూ మనకి ఎందులోకి వస్తుంది, సెకండ్ క్వాడ్రెంట్లోకి వస్తుంది. దాన్ని బట్టి మనం సైన్లు డిసైడ్ చేయాలి అనమాట. మనకి ఆల్సో గివెన్ ఏమి ఇచ్చారంటే cos x ఈక్వల్ టు -1/3 అని ఇచ్చారు. cos x తెలిస్తే మనం cos x/2 చెప్పేసేయచ్చు. cos x/2 ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, 1 + cos x/2. దిస్ ఈక్వల్ టు √1. ఇక్కడ cos x వాల్యూ -1/3 కదా, కాబట్టి -1/3/2. దిస్ ఈక్వల్ టు √. ఎల్సిఎం తీసుకుంటే 3 × 3 - 1 అంటే 2/3/2. దిస్ ఈక్వల్ టు √2/3 × 1/2. 2లో 2 1 టైం పోతుంది కాబట్టి ఈక్వల్ టు √1/3 ఈక్వల్ టు 1/√3 అని రాయొచ్చు, ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు ఎక్స్ ఏ క్వాడ్రెంట్లో ఉంది, మనకి x/2 ఏ క్వాడ్రెంట్ ఉందని చెప్పుకున్నాం మనం, సెకండ్ క్వాడ్రెంట్లో మనకి x/2 అంటే కాస్ వాల్యూ మనకి నెగిటివ్ సైన్ కలిగి ఉంటుంది కాబట్టి మనం -1/√3 తీసుకోవాలి. సిన్స్ x/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్, కాబట్టి cos x/2 ఎంత అవుతుందన్నమాట, cos x/2 ఈక్వల్ టు -1/√3 అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం sin x/2ని ఫైండ్ అవుట్ చేద్దాం. sin x/2 ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, √1 - cos x/2. ఓకే, దిస్ ఈక్వల్ టు √1 మైనస్, ఇక్కడ మనకి cos x వాల్యూ -1/3 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, +1/3/2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు √. ఎల్సిఎం తీసుకుంటే 4/3 అవుతుంది కదా, /2. దిస్ ఈక్వల్, ఇది /1 ఉంచుకుంటే ఎలా రాయొచ్చు దీన్ని, 4/3 × 1/2 అని రాయొచ్చు. 2 టేబుల్ 4లో 2 టైమ్స్. దిస్ ఈక్వల్ టు √2/3 √2/3. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవచ్చు మనం అవసరమైతే. ఓకే, ఇప్పుడు మనకి x/2 సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్ సైన్ కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ప్లస్గా తీసుకుంటాం. సిన్స్ x/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్, sin x/2 ఈక్వల్ టు √2/3 అని తీసుకోవచ్చు అనమాట. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, tan x/2 ఫైండ్ అవుట్ చేయాలి. మనకి sin x/2 cos x/2 తెలిస్తే tan x/2 ఫైండ్ అవుట్ చేయడం ఈజీయే కదా. ఫార్ములా ఏంటి మనకి, sin x/2 cos x/2. ఓకే, sin x/2 వాల్యూ ఎంత వచ్చింది మనకి, √2/3 బై cos x/2 వాల్యూ మనకి -1/√3. ఓకే, దీన్ని √2/3ని మనం √2/√3 అని రాయొచ్చు. ఇంటూ
దీని రెసిప్రోకల్ ఏమవుతుంది, √3/1 అవుతుంది. ఈ రూట్ త్రీ గెట్స్ క్యాన్సిల్, మైనస్ ఉంది కదా, మైనస్ √2/1 అంటే √2 అవుతుంది అనమాట. ఇది మనకి tan x/2 వాల్యూ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ sin x = 1/4 అని ఇచ్చారు, అండ్ x ఇన్ క్వాడ్రంట్ 2 అని ఇచ్చారు. అంటే x వాల్యూ మనకి లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అనమాట. గివెన్ x లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, దాన్ని ఎలా రాయొచ్చు మనకి అంటే π/2 లెస్ దాన్ x లెస్ దాన్ π అని రాయొచ్చు అనమాట. మనకి x/2 వాల్యూ కావాలి కదా, కాబట్టి దాన్ని త్రూ అవుట్గా మనం 2తో డివైడ్ చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది π/4 అవుతుంది, లెస్ దాన్ x/2 అవుతుంది, లెస్ దాన్ π/2. π/2 కంటే తక్కువ అంటే 90 కంటే తక్కువ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది అనమాట. ఆల్సో గివెన్ ఇంకేమి ఇచ్చారు మనకి sin x వాల్యూ ఇచ్చారు, sin x = 1/4. యాక్చువల్గా మనం cos x తెలిస్తే మనం cos x/2 sin x/2 చెప్పగలం, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే sin x ఇచ్చారు. కానీ మనకి సైన్ కాస్కి ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి దాని నుంచి మనం కాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేంటి cos² x + sin² x = 1 కదా, దాన్ని ఉపయోగించినట్లయితే అదే ఆ ఫార్ములా ఏంటంటే మనకి దాని నుంచి ఏమొస్తుంది మనకి cos² x = 1 - sin² x అని ఉంటుంది. 1 మైనస్ sin x వాల్యూ 1/4 కదా, 1/4² = 1 - 1/16 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 15 - 1/16 = 16 కదా, 16 - 1/16 అంటే 15/16 అవుతుంది అనమాట. ఇదేంటి మనకి cos² x వాల్యూ, దీని నుంచి cos x వాల్యూ చెప్పొచ్చు. cos x = √15/16. ఇక్కడ 15కి రూట్ లేదు కానీ 16కి రూట్ ఉంది కాబట్టి ±√15/4 అని రాయొచ్చు. ఇక్కడ మనకి x ఏ క్వాడ్రంట్లో ఉందన్నారు, మనకి సెకండ్ క్వాడ్రంట్లో ఉందన్నారు. సిన్స్ x లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, ఇక్కడ మనకి సెకండ్ క్వాడ్రంట్లో మనకి కాస్ నెగిటివ్ కాబట్టి కాస్ ఎక్స్ని నెగిటివ్గా తీసుకోవాలి. కాస్ x = -√15/4గా తీసుకుంటాం అనమాట. ఓకే, మనకి కాస్ x తెలిస్తే ఏం చేయొచ్చు, కాస్ x/2 అండ్ సైన్ x/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ కాస్ x/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా ఏంటి మనకి √1 + cos x/2. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే √1 ప్లస్ -√15/4 అంటే -√15/4 ఎల్సిఎం తీసుకున్నట్లయితే √4 1s are 4 - √15/4 ఉంది ఇక్కడ. దిస్ ఈక్వల్ టు దీన్ని 1/2 అని రాసుకుని రెసిప్రోకల్గా మారిస్తే ఏమవుతుంది 4 - √15/4 2s are 8 అవుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సార్స్ అనే చాప్టర్ మీద అవగాహన ఉంటే దీన్ని సింప్లిఫై చేయొచ్చు. అంటే దీన్ని స్క్వేర్ రూట్ తీయాలి అంటే మనం ఏం చేయాలి, దీన్ని a+b² కానీ a-b² కానీ రాయాలి. దానికోసం నేను ఏం చేస్తాను అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో ఇంటూ చేస్తున్నాను. అంటే √2 × 4 - √15/2 × 8 అట్లా చేయడం వల్ల నష్టం ఏమీ లేదు. మనం 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసాం, మన అవసరం కోసం చేస్తున్నాం. ఈక్వల్ టు √2 4s are 8 - 2√15/16 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం a-b² రాయగలిగితే మనం స్క్వేర్ రూట్ని తీసేసేయచ్చు. దానికోసం దీన్ని ఎలా రాస్తానంటే √8ని మనం స్లిప్ చేస్తున్నాను, 3 × 5గా స్లిప్ చేస్తున్నాను నేను. -2 √15 అంటే √3 × √5గా స్లిప్ చేస్తున్నాను, √16. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు, √3² అని రాయొచ్చు. ఓకే, ప్లస్ √5² అని రాయొచ్చు, ఎందుకంటే స్క్వేర్ రూట్ పోయి మనకి 3 5 ఉంటాయి. -2 √5²
3 ఇంటూ √5/16. ఇప్పుడు న్యూమరేటర్ చూడడానికి ఎలా ఉందంటే a² ప్లస్ b² మైనస్ 2ab ఇలా ఉంది. 5ని 3ని మనం వెనక పెట్టుకుంటే మనం √5 మైనస్ √3 అని కూడా రాయొచ్చు దీన్ని. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే √5 మైనస్ √3² అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ ఇప్పుడు స్క్వేర్ √2 కట్ చేస్తే మనకి ఏమవుతుంది √5 మైనస్ √3 అవుతుంది. బై 16కి స్క్వేర్ రూట్ ఎంత 4 అనమాట. అంటే ఇది మనకి cos x/2 వాల్యూ ఎంతంటే √5 మైనస్ √3/4 అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనకి x/2 వాల్యూ ఏ క్వాడ్రెంట్లో ఉంది, మనకి ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్ని పాజిటివ్ కాబట్టి మనకి సిన్స్ అంటే ఇది ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవచ్చు. ముందు మనం x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్. cos x/2 ఈక్వల్ టు √5 మైనస్ √3/4 అవుతుంది అనమాట. అట్లాగే మనం sin x/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. sin x/2 ఈక్వల్ టు √1 మైనస్ cos x/2. దిస్ ఈక్వల్ టు √1 మైనస్ ఇక్కడ మనకి cos x వాల్యూ ఎంత అంటే ఇక్కడ మైనస్ √15/4 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. √15/4 దిస్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే 4 ప్లస్ √15 డైరెక్ట్ రాస్తున్నాను 4 2s are 8 అవుతుంది. ఓకే, ఇంతకు ముందు చూడండి మనకి 4 మైనస్ √15/8 ఉంటే దాని వాల్యూ మనం సింప్లిఫై చేసుకుంటూ వస్తే ఎంత వచ్చింది √5 మైనస్ √3/4 ఉంది. ఇక్కడ కూడా మనకి ప్లస్ ఉంది, మైనస్ బదులు ఏముంది ప్లస్ ఉంది. కాబట్టి దీని వాల్యూ నేను డైరెక్ట్గా అలాగే సింప్లిఫై చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు అనమాట √5 ప్లస్ √3/4గా మార్చేసేయచ్చు. ఇలా నేను రాసినట్టు 2తో మల్టిప్లై చేసి a మైనస్ b హోల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి a మైనస్ b హోల్ స్క్వేర్గా మార్చాను. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్గా మారిస్తే మనకి √5 ప్లస్ √3/4 వస్తుంది అనమాట. ఇక్కడ మనకి x/2 ఏ క్వాడ్రెంట్లో ఉంది, మనకి ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంది కాబట్టి సైన్ కూడా పాజిటివ్ అవుతుంది. సిన్స్ x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్ sin x/2 ఈక్వల్ టు అంటే ఇక్కడ మనం ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకుంటే ప్లస్ వాల్యూ తీసుకుంటాం √5 ప్లస్ √3/2. మనకి sin x/2 వాల్యూ తెలుసు, cos x/2 వాల్యూ తెలుసు, tan x/2 వాల్యూ చెప్పగలం కదా. tan x/2 ఈక్వల్ టు sin x/2 బై cos x/2. sin x/2 వాల్యూ ఎంత వచ్చింది √5 ప్లస్ √3/2 వచ్చింది. అలాగే cos x/2 √5 మైనస్ √3/2 వచ్చింది. 2 గెట్స్ క్యాన్సిల్ ఈక్వల్ టు √5 ప్లస్ √3/√5 మైనస్ √3. మనం ఇట్లా డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంటే రేషనలైజింగ్ చేస్తాం, అంటే దాన్ని రేషనల్ నెంబర్గా మార్చేస్తాం. దానికోసం ఏం చేస్తాం, డినామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది √5 సైన్ మారుస్తాం ప్లస్ √3 అవుతుంది. దాంతో మనం న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే √5 ప్లస్ √3/√5 మైనస్ √3. దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √5 ప్లస్ √3 కదా, బై √5 ప్లస్ √3. పైది ఎట్లా ఉందంటే a ప్లస్ b ఇంటూ a ప్లస్ b అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ √5 ప్లస్ √3 హోల్ స్క్వేర్ బై ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a² మైనస్ b² అని రాయొచ్చు. పైన a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే a² అంటే √5² అంటే 5, b² అంటే √3² అంటే 3 ప్లస్ 2ab 2 ఇంటూ √15 బై ఇక్కడ √5 స్క్వేర్ చేస్తే 5 మైనస్ √3 స్క్వేర్ చేస్తే 3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఇక్కడ న్యూమరేటర్లో 8 ప్లస్ 2 √15 అవుతుంది
బై 5 మైనస్ 3 2 అవుతుంది. మనం న్యూమరేటర్లో 2 కామన్ తీసినట్లయితే 4 ప్లస్ రూట్ 15 బై 2 అవుతుంది. 2 గెట్స్ క్యాన్సిల్ అంటే 4 ప్లస్ రూట్ 15 అనేది మనకి tan x/2 యొక్క వాల్యూ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ ఆఫ్ కాన్సెప్ట్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకి సాట్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి సింప్లిఫై చేస్తాం అనమాట. ఈ రేషనలైజేషన్ గురించి మనం ఆల్రెడీ 10th క్లాస్లోనే నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రూవ్ దట్ 2 cos 5/13 cos 9/13 ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13 ఓకే ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు. మనకి ఇక్కడ LHS ఏముందంటే LHS ఈక్వల్ టు 2 cos 5/13 cos 9π/13 ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13. ఒకసారి ఈ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేస్తే 2 cos x cos y ఉంది. దాన్ని ఎలా రాయొచ్చు? cos x ప్లస్ వై ప్లస్ cos x మైనస్ వై అని రాయొచ్చు కదా. కాబట్టి దీన్ని ఎలా రాస్తుంటే cos x ప్లస్ వై అంటే π/13 ప్లస్ 9π/13 ప్లస్ cos అంటే మనం రివర్స్లో కూడా రాసుకోవచ్చు. అంటే 9π/13 ఇంటూ ఉంది కాబట్టి ఎలా రాయొచ్చు కాబట్టి నేను రివర్స్లో రాస్తున్నాను. ఇప్పుడు ఇలా రాసిన నో ప్రాబ్లం. π/13 మైనస్ 9π/13 ఇంకా ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13. దీన్ని సింప్లిఫై చేద్దాం. cos పై ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా, డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. 10π/13 ప్లస్ cos మైనస్ 8π/13 ఓకే ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13 ఓకే దిస్ ఈక్వల్ టు cos ఇక్కడ మనం దీన్ని 10π/13 అని రాసేయచ్చు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే cos ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు cos x కదా, కాబట్టి cos 8π/13 అని రాయొచ్చు దీన్ని. ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13. దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. దీన్ని ఎలా రాయొచ్చు అంటే cos 13π మైనస్ 3π/13 అని రాయొచ్చు. మనం 13πలోంచి 3π తీస్తే 10π వస్తుంది కదా. అట్లాగే cos దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 13π మైనస్ 5π అని రాయొచ్చు. 13లోంచి 5 మైనస్ చేస్తే 8 వస్తుంది కదా. ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13 ఓకే దీన్ని సెపరేట్గా డివైడ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? cos π అవుతుంది. ఇది మైనస్ 3π/13 ప్లస్ దీన్ని కూడా మనం సెపరేట్గా డివైడ్ చేస్తే 13π/13 π అవుతుంది. మైనస్ 5π/13 అవుతుంది. ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13. ఇది 180 మైనస్ అంటే ఏ క్వాడ్రెంట్లోకి వస్తుంది? సెకండ్ క్వాడ్రెంట్లోకి వస్తుంది. మరి సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్ కదా, కాబట్టి 180 వస్తే సేమ్ దేనికదే వస్తుంది, మైనస్ cos 3π/13 అని రాయొచ్చు దీన్ని. అలాగే ఇది కూడా సెకండ్ క్వాడ్రెంట్, మైనస్ cos 5π/13 ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13. ఒకసారి ఈ రెండు టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే రెండు సేమ్ టర్మ్స్ సైన్లు వేరుగా ఉన్నాయి కాబట్టి కట్ చేయొచ్చు. ఈ రెండు కూడా సేమ్ టర్మ్స్ సైన్ డిఫరెంట్గా ఉన్నాయి కట్ చేస్తే మనకి ఇంకేముంటుంది? 0 ఉంది. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది, ఈక్వల్ టు RHS.
ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, sin 3x ప్లస్ sin x ఇంటూ sin x cos 3x ప్లస్ cos x ఇంటూ cos x ఈక్వల్ టు 0. ఫస్ట్ LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు ఏంటి ఇక్కడ మనకి sin 3x ప్లస్ sin x ఇంటూ sin x ప్లస్ cos 3x మైనస్ cos x ఇంటూ cos x. ఓకే, ఇక్కడ మనం ఏ ఫార్ములా అప్లై చేద్దామంటే ఇది చూడడానికి ఎలా ఉందంటే sin x ప్లస్ sin y లా ఉంది. దీన్ని మనం ఎలా అప్లై చేయొచ్చు, 2 sin x ప్లస్ y బై 2 cos x మైనస్ y బై 2 అని రాయొచ్చు. అలాగే ఇది ఎలా ఉంది మనకి cos x మైనస్ cos y లా ఉంది. దీని ఫార్ములా ఏంటి, మైనస్ 2 sin x ప్లస్ y బై 2 sin x మైనస్ y బై 2. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ మనం అప్లై చేసుకున్నట్లయితే ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుందో చూద్దాం. ఈక్వల్ టు ఇది ఎలా రాయొచ్చు మనం, 2 sin x ప్లస్ y అంటే 3x ప్లస్ x బై 2 cos 3x మైనస్ x బై 2. నెక్స్ట్ ఇంటూ sin x ఉంది మళ్ళా ప్లస్. ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఇలా మైనస్ 2 sin x ప్లస్లో 3x ఉంది కదా, అంటే 3x ప్లస్ x బై 2 sin 3x మైనస్ x బై 2 మళ్ళా cos x ఉంది ఇక్కడ మనకి cos x. వీటిని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ మనకి 2 sin 3x ప్లస్ x 4x అవుతుంది, 4x బై 2 అంటే 2x అవుతుంది, cos 3x మైనస్ x అంటే 2x బై 2 అంటే x అవుతుంది, sin x ప్లస్ ఇక్కడ కూడా మనం సింప్లిఫై చేస్తే 2 sin మైనస్ ఉంది కదా 3x ప్లస్ x అంటే 4x బై 2 అంటే 2x sin 2x బై 2 అంటే x, మళ్ళీ ఇక్కడ cos x ఉంది. ఒకసారి దీన్ని మల్టిప్లై చేసేద్దాం, అంటే దీంతో కూడా మల్టిప్లై చేసేస్తే ఇక్కడ మనకి 2 sin 2x cos x ఇంటూ sin x. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 sin 2x sin x cos x. ఒకసారి ఇందులో రెండు టర్మ్స్ ఉన్నాయి, ఆ రెండు టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే 2 ఉంది, sin 2x ఉంది, sin x ఉంది, cos x ఉంది, అంటే రెండు సేమ్ టర్మ్స్ కానీ సైన్లు మాత్రమే డిఫరెంట్, ఇది ప్లస్ మైనస్. కాబట్టి ఒక దాంట్లోంచి ఒక మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 0 వస్తుంది, ఈక్వల్ టు RHS అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, cos x ప్లస్ cos y హోల్ స్క్వేర్ ప్లస్ sin x మైనస్ sin y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 cos స్క్వేర్ x ప్లస్ y బై 2. ఓకే, LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు cos x ప్లస్ cos y హోల్ స్క్వేర్ ప్లస్ sin x మైనస్ sin y హోల్ స్క్వేర్. ఇంతకుముందు మనం ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా, ఆ ఫార్ములాస్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఇది ఎలా ఉంది మనకి, cos x ప్లస్ cos y ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం, 2 cos x ప్లస్ y బై 2 cos x మైనస్ y బై 2. నెక్స్ట్ ఇదేమో sin x మైనస్ sin y, sin x మైనస్ sin y ఈక్వల్ టు 2 cos x ప్లస్ y బై 2 నెక్స్ట్ sin x మైనస్ y బై 2. ఈ రెండు ఫార్ములాస్ని ఇక్కడ ఉపయోగించుకుందాం. ఓకే,
ఇక్కడ మనం ఫస్ట్ బ్రాకెట్లో ఏం రాయొచ్చు ఇప్పుడు మనం కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఉంది కాబట్టి 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని ఎలా రాయొచ్చు మనం 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం స్క్వేరింగ్ చేద్దాం అన్నిటిని. 2ని స్క్వేర్ చేస్తే 4, దీన్ని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2, దీన్ని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2 ప్లస్ 2ని స్క్వేర్ చేస్తే 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2. ఒకసారి రెండు టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి రెండిట్లో 4 ఉంది, 4 కామన్ తీయొచ్చు. అలాగే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 కామన్ తీసాను. ఇక్కడ ఏముంటుంది కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కదా, ఇక్కడ ఏముంటుంది సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2. ఒకసారి ఈ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేస్తే చూడడానికి ఎలా ఉందంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ లా ఉంది. అదొక ఐడెంటిటీ కదా. కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ వాల్యూ 1 కదా, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 కాబట్టి ఓకే, దీని ప్లేస్లో 1 రాసేయచ్చు మనం. దిస్ ఈక్వల్ టు 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ 1. 1తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారదు కదా, 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఇదే కదా మనం రాబట్టాల్సింది. 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ cos x minus cos y whole square plus sin x minus sin y whole square equal to 4 cos square x minus y by 2. ఇది కూడా మనకి సేమ్ ఇంతకు ముందు ప్రాబ్లం లాగే చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు cos x minus cos y whole square plus sin x minus sin y whole square. ఓకే, ఫార్ములాస్ ఏం అప్లై చేస్తున్నాం ఇక్కడ మనం కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈక్వల్ టు ఫార్ములా -2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 సైన్ ఎక్స్ మైనస్ వై బై 2. అలాగే ఇది సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై. దీని ఫార్ములా ఏంటి మనకి 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 సైన్ ఎక్స్ మైనస్ వై బై 2. ఈ రెండు ఫార్ములాస్ను ఉపయోగించుకుంటాం ఇక్కడ మనం. ఇప్పుడు అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ బ్రాకెట్లో ఇది ఏమొస్తుంది -2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 హోల్ స్క్వేర్ ఉంది కదా, ప్లస్ నెక్స్ట్ సెకండ్ బ్రాకెట్లో ఈ ఫార్ములాని అప్లై చేస్తే మనకి 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 వస్తుంది. మరి స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ చేద్దాం. ఇప్పుడు స్క్వేర్ అప్లై చేద్దాం. -2ని స్క్వేర్ చేస్తే +4 అయిపోతుంది. అలాగే దీన్ని స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2. అలాగే దీన్ని స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2 ప్లస్ ఇక్కడ 2ని స్క్వేర్ చేస్తే 4. అలాగే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2. ఇప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి ఈ ఎక్స్ప్రెషన్లో. ఆ రెండిట్లో మనకి 4 ఉంది, కామన్ తీయొచ్చు. అలాగే
మనకి సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై టూ కామన్ ఉంది తీయచ్చు. సైన్ స్క్వేర్ రెండిట్లో ఉంది కదా, ఎక్స్ మైనస్ వై బై టూ కామన్ తీసాను. ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో 4 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై బై టూ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది మనకి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై టూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ 4 కామన్ తీసాం, అలాగే సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై టూ కామన్ తీసాం. ఇంకేముంది ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై టూ ఉంది. ఒకసారి మనం బ్రాకెట్లో ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అది దేన్ని పోలి ఉందంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ని పోలి ఉంది కదా. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇది ఒక ఐడెంటిటీ కదా, దీని వాల్యూ ఎంత 1. కాబట్టి దీన్ని అప్లై చేసి దాని ప్లేస్లో మనం ఎంత రాయొచ్చు 1 రాయొచ్చు. మరి 1తో మల్టిప్లై చేస్తే ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ మారదు కదా. కాబట్టి 4 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై టూ ఇదే కదా ఆర్హెచ్ఎస్లో ఉన్నది, ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్ సైన్ 3x ప్లస్ సైన్ 2x మైనస్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు 4 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై టూ కాస్ 3x బై టూ అని ఉంది. ఓకే, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఇక్కడ ఏముందంటే సైన్ 3x ప్లస్ సైన్ 2x మైనస్ సైన్ ఎక్స్. నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని గ్రూపింగ్ చేసుకుంటున్నాను. సైన్ 3x మైనస్ సైన్ ఎక్స్ ఇది ఒక గ్రూపు, ప్లస్ సైన్ 2x ఉంది. ఇది చూడడానికి ఎలా ఉంది సైన్ ఎక్స్ మైనస్ సైన్ వైలా ఉంది. ఒక ఫార్ములా ఏంటి మనకి సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఈక్వల్ టు 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై టూ సైన్ ఎక్స్ మైనస్ వై బై టూ. ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే, దిస్ ఈక్వల్ టు 2 కాస్ ఎక్స్ అంటే ఇక్కడ 3x ప్లస్ వై అంటే ఎక్స్ బై టూ ఇంటూ సైన్ 3x మైనస్ ఎక్స్ బై టూ. ఇంకా ఏముంది మనకి ఇక్కడ సైన్ 2x ఉంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 కాస్ 3x ప్లస్ ఎక్స్ 4x బై టూ అంటే 2x అవుతుంది. ఇక్కడ సైన్ 3x మైనస్ ఎక్స్ అంటే 2x బై టూ అంటే x అవుతుంది. ఓకే, ప్లస్ సైన్ 2x ఉంది కదా, దీన్ని నేను సైన్ 2x ఫార్ములా సైన్ ఎక్స్ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కదా, అలా ఫార్ములా అప్లై చేశాను. ఇప్పుడు ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి, రెండిట్లో ఏం కామన్ ఉంది 2 సైన్ ఎక్స్ కామన్ ఉంది. ఇక్కడ ఈ 2 సైన్ ఎక్స్ కామన్ తీస్తే కాస్ 2x ఉంది ఇక్కడ, ప్లస్ ఇక్కడ మనకి కాస్ ఎక్స్ ఉంది. మళ్ళీ చూడడానికి ఎలా ఉందంటే కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వైలా ఉంది. దాని ఫార్ములా ఏంటి 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై టూ కాస్ ఎక్స్ మైనస్ వై బై టూ. అప్లై చేసినట్లయితే 2 సైన్ ఎక్స్ 2 కాస్ 2x ప్లస్ ఎక్స్ బై టూ కాస్ 2x మైనస్ ఎక్స్ బై టూ. దీన్ని సింప్లిఫై చేస్తే 2 సైన్ ఎక్స్ ఇంటూ 2 కాస్ 3x బై టూ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 2x మైనస్ అంటే ఎక్స్ బై టూ అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేసేసాం అనుకోండి 2 ఇంటూ 2 2 2s are 4 అవుతుంది. మనకి సైన్ ఎక్స్ ఉంది కదా, సైన్ ఎక్స్, అలాగే తర్వాత కాస్ ఎక్స్ బై టూ ఇక్కడ ఉంది, కాస్ ఎక్స్ బై టూ, నెక్స్ట్ కాస్ 3x బై టూ. ఇదే కదా మనకు ఆర్హెచ్ఎస్లో ఉన్నది, ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రూవ్ ద ఫాలోయింగ్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ 3x ప్లస్ సైన్ 5x ప్లస్ సైన్ 7x ఈక్వల్ టు 4 కాస్ ఎక్స్ కాస్ 2x సైన్ 4x. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం.
sin x plus sin 3x sin 5x sin 7x గ్రూపింగ్ చేసుకుందాం. sin x sin 7x ఒక గ్రూప్ చేసుకుని, ఇది పెద్ద టర్మ్ కాబట్టి పెద్ద యాంగిల్ కాబట్టి ముందు రాస్తున్నాను. sin 7x ప్లస్ sin x ఇది ఒక గ్రూపు. అలాగే ఈ రెండు ఒక గ్రూపు, ఇది పెద్ద యాంగిల్ కాబట్టి ముందు రాస్తున్నాను. sin 5x ప్లస్ sin 3x. ఇప్పుడు ఈ రెండు ఎట్లా ఉన్నాయంటే మనకి ఫార్ములా sin x ప్లస్ sin y లా ఉన్నాయి. sin x ప్లస్ sin y, దీన్ని ఎలా రాయొచ్చు మనం? 2 sin x ప్లస్ y బై 2 ఇంటూ కాస్ x మైనస్ y బై 2గా రాయొచ్చు అనమాట. ఓకే, ఈ ఫార్ములాని అప్లై చేసినట్లయితే రెండు బ్రాకెట్స్లో కూడా ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుంది మనకి? 2 sin 7x ప్లస్ x బై 2 కాస్ 7x మైనస్ x బై 2 ప్లస్ ఇక్కడ కూడా అప్లై చేసినట్లయితే 2 sin 5x ప్లస్ 3x బై 2 కాస్ 5x మైనస్ 3x బై 2 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 2 sin 7 ప్లస్ 7x ప్లస్ x అంటే 8x బై 2 అంటే మనకి 4x అవుతుంది. కాస్ 7x మైనస్ x అంటే 6x బై 2 అంటే 3x అవుతుంది. ప్లస్ 2 sin 5x ప్లస్ 3x 8x బై 2 అంటే 4x అవుతుంది. కాస్ 5x మైనస్ 3x బై 2 అంటే 2x బై 2 అంటే x అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం కామన్ తీయగలం? 2 కామన్ తీయగలం, అట్లాగే sin x కూడా కామన్, 4x కూడా కామన్ తీయగలం. ఇక్కడ ఏముంటుంది? కాస్ 3x ప్లస్ ఇక్కడ ఏముంటుంది? కాస్ x ఉంటుంది. మళ్ళీ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ మరొక ఫార్ములాని పోలి ఉంది. దేన్ని పోలి ఉంది? కాస్ x ప్లస్ కాస్ వైని పోలి ఉంది మనకి. దీని ఫార్ములా ఏంటి? 2 కాస్ x ప్లస్ వై బై 2 కాస్ x మైనస్ వై బై 2. ఓకే, దీన్ని అప్లై చేసినట్లయితే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుంది మనకి? దిస్ ఈక్వల్ టు 2 sin 4x. ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. 2 cos 3x ప్లస్ x బై 2 cos 3x మైనస్ x బై 2 అవుతుంది. ఈ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ మనం సింప్లిఫై చేసినట్లయితే ఈక్వల్ టు 2 sin 4x 2 cos ఇక్కడ 3x ప్లస్ x 4x బై 2 అంటే 2x అవుతుంది. 2x నెక్స్ట్ 3x మైనస్ x అంటే 2x బై 2 అంటే x అవుతుంది, అంటే cos x అవుతుంది. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే 2 2s are 4. ఇక్కడ చూడండి cos x ఉంది కదా, cos x రాస్తున్నాను. అలాగే cos 2x ఉంది కదా, cos 2x రాస్తున్నాను. అలాగే sin 4x ఉంది కదా, sin 4x. ఇదే కదా మనకు RHSలో ఉన్నది, ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. sin 7x ప్లస్ sin 5x ప్లస్ sin 9x ప్లస్ sin 3x బై cos 7x ప్లస్ cos 5x ప్లస్ cos 9x ప్లస్ cos 3x ఈక్వల్ టు tan 6x అని ప్రూఫ్ చేయాలి. ఇక్కడ కూడా మనం ఇంతకుముందు ఫార్ములాస్ని అప్లై చేసి దీన్ని రాబట్టవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఎల్హెచ్ఎస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు sin 7x ప్లస్ sin 5x ప్లస్ sin 9x ప్లస్ sin 3x బై cos 7x ప్లస్ cos 5x ప్లస్ cos 9x
ప్లస్ కాస్ 3x. ఇక్కడ మనకి రెండు ఫార్ములాస్ అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అదేంటి, ఫస్ట్ది ఏంటి మనకి సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈక్వల్ టు ఫార్ములా 2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ ఎక్స్ మైనస్ వై బై 2. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై, దీని ఫార్ములా ఏంటి 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ ఎక్స్ మైనస్ వై బై 2. ఇది ఒక ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ని అప్లై చేసినట్లయితే దీన్ని మనం ఈజీగా రాబట్టవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుందో చూద్దాం. ఈక్వల్ టు ఫస్ట్ బ్రాకెట్లో అప్లై చేస్తున్నాను. దీన్ని పోలి ఉంది కదా, ఎలా రాయొచ్చు 2 సైన్ 7x ప్లస్ 5x బై 2 కాస్ 7x మైనస్ 5x బై 2. నెక్స్ట్ ఇక్కడ కూడా అప్లై చేసినట్లయితే 2 సైన్ 9x ప్లస్ 3x బై 2 కాస్ 9x మైనస్ 3x బై 2. ఇప్పుడు డినామినేటర్లో సెకండ్ ఫార్ములాని అప్లై చేసినట్లయితే 2 కాస్ 7x ప్లస్ 5x బై 2 కాస్ 7x మైనస్ 5x బై 2 ప్లస్ 2 కాస్ 9x ప్లస్ 3x బై 2 కాస్ 9x మైనస్ 3x బై 2. సింప్లిఫై చేసినట్లయితే ఇది 2 సైన్ 7 ప్లస్ 5 12x బై 2 అంటే 6x అవుతుంది. అలాగే కాస్ 7x మైనస్ 5x అంటే 2x బై 2 అంటే x అవుతుంది. ప్లస్ దీన్ని సింప్లిఫై చేస్తే 2 సైన్ 9 ప్లస్ 3 12x బై 2 అంటే 6x కాస్ 9 మైనస్ 3 అంటే 6 బై 2 అంటే 3 కదా, అంటే 3x అవుతుంది. అలాగే డినామినేటర్లో కూడా సింప్లిఫై చేసినట్లయితే 2 కాస్ 7 ప్లస్ 5 12x బై 2 అంటే 6x 7 మైనస్ 5 అంటే 2x బై 2 అంటే x అంటే కాస్ x ప్లస్ 2 కాస్ 9 ప్లస్ 3 అంటే 12 బై 2 అంటే 6 అంటే 6x కాస్ ఇక్కడ 9 మైనస్ 3 అంటే 6 బై 2 అంటే 3 కదా, 3x. ఓకే, ఇప్పుడు మనం ఏం కామన్ తీయొచ్చో చూద్దాం. న్యూమరేటర్లో 2 కామన్ తీయొచ్చు. అలాగే సైన్ 6x కూడా కామన్ తీయొచ్చు. ఇక్కడ ఏముంటుంది మనకి కాస్ x ఉంటుంది, ఇక్కడేమో కాస్ 3x ఉంటుంది బై ఇక్కడ కూడా మనం ఏం కామన్ తీయచ్చు 2 కాస్ 6x కామన్ తీయచ్చు. ఇక్కడ ఏముంటుంది కాస్ x ఉంటుంది, ఇక్కడ కాస్ 3x ఉంటుంది. ఈ 2ని కట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా కట్ చేయొచ్చు. ఇంకా మనకి ఏం మిగిలింది, మనకి సైన్ 6x బై కాస్ 6x మిగిలింది. సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది tan x అవుతుంది. ఎక్స్ ప్లేస్లో 6 ఉందంటే ఇక్కడ, కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనం tan 6x అని రాయొచ్చు. ఇదే కదా మనకు RHSలో ఉన్నది, ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఓకే, ఇక్కడతో మనం ఫస్ట్ ఇంటర్ మ్యాథమెటిక్స్లోని థర్డ్ చాప్టర్ అయిన ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్లోని ప్రతి కాన్సెప్ట్ని, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, ఎక్సర్సైజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.